ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల సందర్భంలో మన పరువు పోయిన ఉదంతంలో ముచ్చటా శ్రీనివాస్ గారు ఒక కథనం రాశారు. అదేంటో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు చేజాతులారా తూట్లు, ఇజ్జత్ పోయింది. ఎస్, మిస్ వరల్డ్ పోటీలకు జరూరానా అనే స్లోగన్ తీసుకొని జాడించి తన్నించుకున్నట్లు అయిపోయింది. ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి అనుకుంటే విశ్వవీధుల్లో ఇజ్జత్ బర్బారైపోయింది. పోటీల నుంచి అర్ధంతరంగా తప్పుకొని లండన్ చెక్కేసిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఒక వ్యాఖ్య చాలు మనం సిగ్గుతో తలదించుకోవడానికి. మేము మిస్ వరల్డ్ పోటీలకు వచ్చామా, దేనికి వచ్చామో తెలియట్లేదు. మరీ వేసల్లా చూస్తున్నారు కంటెస్టెంట్లను. బ్యూటీ విత్ పర్పస్ అనే ఓ స్లోగన్ ఓ డొల్లా. అబ్బే, ఇదంతా మిస్ వరల్డ్ పోటీల సంస్థ నిర్వాకం. ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అని తప్పించుకోవడానికి కూడా వీల్లేదు. అది చెప్పుకుందాం. ముందుగా ఆమె ఇంకా ఏమన్నదో చదవండి. బ్రిటన్ పత్రికలు కంపు చేస్తున్నాయి ఇప్పటికే. ఈ పార్టీలు ఏమిటో, పర్యటనలు ఏమిటో, ఎండల్లో బస్సుల్లో తిప్పటం ఏమిటో తెలియడం లేదు. అసలు మిస్ వరల్డ్ అవుట్డేటెడ్ పోటీలు అయిపోయాయి. స్పాన్సర్లను, అతిథులను అలరించడానికే మేము పోటీలకు వచ్చింది. సో విలువలు లేని చోట నేను మనసు చంపుకొని ఉండలేను. నేనే పోటీల నుంచి తప్పుకుంటున్నా అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఆమె. తెలంగాణపై గౌరవం పెరిగింది. తెలంగాణ ఆతిథ్యం బాగుంది. కానీ గెస్టులు అంటూ తీసుకొచ్చి టేబుల్కు గెస్టులను నలుగురిని, మాలో ఇద్దరిని కేటాయించి ఎంటర్టైన్ చేయాలనడం, బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఈ అతిథి మర్యాదలు చేయమనడం, మేమేమైనా కోతులమా? ఫ్యాషన్ గౌన్లు అంటే బాల్ గౌన్స్ ఉంటాయి కదా, అవి ధరించమనడం ఏమిటి? 24 గంటలు మేకప్లోనే ఉండాల్సి వస్తుంది. హెక్టిక్ స్కెడ్యూల్. మిస్ వరల్డ్ అంటేనే విరక్తి వచ్చేలా చేశారు అని కంటతడి పెట్టుకుంది మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యారీ. నో, అవి తప్పుడు ఆరోపణలు అంటోంది మిస్ వరల్డ్ సీఈఓ జూలియా. ఈమె ఆరోపణలు తప్పు. తన తల్లికి ఆరోగ్యం బాగోకపోతే తప్పనిసరిగా వెళ్ళిపోతాను అని అడిగితే మేమే వెనక్కి పంపించేశాం. కుటుంబం ముఖ్యం కదా. ఆమెకు బదులుగా మిస్ ఇంగ్లాండ్ పోటీల ఫస్ట్ రన్నరప్ షార్లీని ఆదేశమే పంపించింది. మొన్నటిదాకా మిల్లా చాలా పాజిటివ్గా మాట్లాడి లండన్ వెళ్ళగానే ఈ ఆరోపణలు చేస్తుంది అని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. కానీ తల్లి ఆరోగ్యం బాలేదనే సాకు చెప్పి మిల్లా వెళ్ళిపోయినట్లు బ్రిటన్ పత్రికల కథనాలు. అసలు ఏం జరుగుతుంది? స్మితా సబర్వాల్ ఈ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ను ఎంపిక చేయడం, ముందస్తు కసరత్తు, ఏర్పాట్ల వరకు బండి సాఫీగానే నడిచింది. సరే, ఆమెను వేరే నాన్ ఫోకల్ పోస్ట్కి పంపించడంతో ఈ మిస్ వరల్డ్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తరువాత ఎవరు టేకప్ చేశారో తెలియదు. ఈవెంట్కు సరిపడా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అక్కడొచ్చే అసలు తిప్పలు. ఖజానా సిచ్యువేషన్ గురించి రేవంత్ రెడ్డి తను చేసిన వ్యాఖ్యలు ఓసారి గుర్తు చేసుకోండి. నేను కూడా ఒక వీడియో చేసింది దీనికి సంబంధించి. ఇంకా 6,000 కోట్లు కావాలనుకుంటా బేసిక్ నీడ్స్ ఆఫ్ తెలంగాణ తీర్చడానికి. సరే, స్పాన్సర్లను వెతుక్కొని ఈవెంట్ ఏదోలా ముగించేద్దాం అనుకున్నారు మిస్ వరల్డ్ నిర్వాహకులు. కానీ అడుగడుగునా ప్రభుత్వ ముఖ్యుల జోక్యం, పెత్తనాలు సిచ్యువేషన్ను పెంట చేశాయి. మరీ ప్రభుత్వం అధికారికంగా విందు ఇచ్చిన చౌమల్లా ప్యాలెస్లో కూడా ప్రభుత్వ ముఖ్యుల వ్యవహార శైలితో కంటెస్టెంట్లకు తెగచిరాకు పడ్డారని కూడా వినిపించింది. నిజంగానే మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను ఎటు పడితే అటు తిప్పారు, చూసే వాళ్ళకే విసుగొచ్చేలా. అది తెలంగాణలోనూ మాత్రమే. ఇది తెలంగాణ ఈవెంట్ కాదురా బాబు, ఇండియాకు బ్రాండ్ ఇమేజ్ రావాలి కదా అని అడిగేవారు లేరు. పోనీలే, తెలంగాణ కల్చర్, టూరిస్ట్ పాయింట్లకు మంచి విశ్వ ప్రచారం వస్తుందిలే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందిలే అనుకున్నారు అందరూ. కానీ మరీ అంతగా తిప్పాలా? ఇక స్పాన్సర్ల మెప్పు కోసం, వాళ్ళను సాటిస్ఫై చేయడం కోసం పార్టీలు, ఈ కంటెస్టెంట్లతో టేబుళ్ళ దగ్గర మాటామంతి మరీ ఓవర్ అయిపోయింది. మరీ చిల్లర పోటీలకు దింపారు. అదేదో ట్రైడెంట్ హోటల్లో మరీ పూరీలు చేయడం ఏమిటి, గలీజ్ ఐటమ్ సాంగ్స్కి పాడించడం ఏంటి అనే విమర్శలు పెదవి విరుపు ఈవెంట్లకు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళ నుంచి వినిపించాయి. జీ తెలుగు, స్టార్మా, ఈటీవీల్లో వచ్చే కిట్టి పార్టీల వంటి ప్రోగ్రామ్ స్థాయికి దింపేశారు మరీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ఈవెంట్లను అనే విమర్శ కూడా వినిపించింది. ఫస్ట్, గవర్నమెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్కి కమిట్మెంట్ ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద వెనక్కి వెళ్ళింది. లిటరల్గా ఎటూ కాకుండా మధ్యలో వదిలేసింది. ఓన్లీ ఎక్కడైతే పబ్లిసిటీ పనికి వస్తారో అక్కడే వాళ్ళని వాడుకుంటున్నారు. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి అనుకున్నట్లుగా స్పాన్సర్స్ రాలేదు. దానివల్ల మొత్తం ఫ్లో ఆఫ్ ఈవెంట్స్లో కంటెస్టెంట్లను తోలు బొమ్మల్లా మార్చారు. అదిగో అందులో నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషనే మిస్ ఇంగ్లాండ్ విమర్శలు. సో ఏం జరిగింది? విశ్వఖ్యాతి బదులుగా విశ్వ అపఖ్యాతిని మూటగట్టుకుని ఏ సిటీ బ్రాండ్ ఇమేజ్ కోసం అన్నారో సరిగ్గా దాన్నే చేజేతులారా అసమర్థ నిర్వహణతో దెబ్బ కొట్టుకున్నాం. ఫార్ములా ఈ రేస్ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్. మనం వేసిన ట్రాకులకు చాలా యాక్సిడెంట్స్ జరిగి కార్ స్పీడ్ తగ్గించి పార్టిసిపేట్ చేశారు. అందుకే సెకండ్ ఇయర్ హైదరాబాద్ని లిస్ట్ నుంచి తీసేశారు.
ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మన వల్ల కాదు. ఆర్గనైజింగ్ అనేది సరిగ్గా లేకపోవటంతో మన రాష్ట్ర దేశ పరువు ఇంటర్నేషనల్గా పోతుంది. నెక్స్ట్ టైం నుంచి ఏ స్టేట్లో, ఏ సిటీలో, ఇండియాలో ఎక్కడ చేసినా కానీ ఇది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే దేశ ఖ్యాతి అనేది దెబ్బతినకుండా ఉండాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే.